ఎస్బీఐపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో ఎస్బీఐ వివరాలు వెల్లడించాల్సిందని తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీలు అందుకున్న ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. అందుకు అదనపు సమయం కేటాయించలేమని తేల్చి చెప్పేసింది. ఎన్నికల బాండ్ల స్కీమ్ను రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను ఫిబ్రవరి 15న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందిన వివరాలు మార్చి 6 లోపు వెల్లడించాలని ఎస్బీఐకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కోర్టు విధించిన గడువులోపు ఉద్దేశపూర్వకంగా ఎస్బీఐ వివరాలు వెల్లడించలేదని, అందువల్ల కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం వివరాలు చెప్పేందుకు సమయం ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. ఇక సుప్రీంకోర్టు తాజా అప్డేట్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, తాజా అప్డేట్ ఏంటి? ఏమన్నారు, ఏదైతే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి గతంలో ఏదైతే ఫిబ్రవరి 15న తీర్పును వెలువరించిందో, ఎస్బీఐ దగ్గర ఏదైతే ఖాతాలు ఉన్నాయో, ఎస్బీఐ ఖాతాలు ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి వారి దగ్గర ఖాతాలు ఓపెన్ చేశారో, విరాళాలు ఎవరైతే ఇచ్చారో రాజకీయ పార్టీలకు, ఆ ఖాతాలన్నీ కూడా ఎస్బీఐలో ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అని ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు అంటే ఆ కోర్టు కేసు విచారణ దగ్గర పడుతుంది. కానీ 2 రోజుల ముందు పిటిషన్ గడువు పెంచాలంటూ కూడా వారు కోరిన నేపథ్యంలో అంటే 26 రోజుల వరకు ఏం చేశారంటూ కూడా ఈరోజు సుప్రీం ధర్మాసనం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ వివరణ కోరారు. దానిలో భాగంగా ఇటు ఎస్బీఐ తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే పిటిషనర్లు తమ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషనర్ ప్రజెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం. बोलिए, आज आप अपने पिटिशन डाला था, उसके बारे में क्या बोलना चाहते हैं? जी, कोर्ट ने अच्छा निर्णय दिया है और कड़े आदेशों में कल ही सारे डॉक्यूमेंट्स सबमिट करने के लिए और नाम उजागर करने के लिए कहा हैगा कोर्ट के लिए, बैंक के लिए। तो मैं काफ़ी खुश हूँ कि कोर्ट ने इस मुद्दे की गंभीरता को समझते हुए हमारे हक में फैसला किया है और इसको बिना देर करते हुए इसमें कड़े निर्देश दिए हैं बैंक को कि आप सारी डिटेल्स कल तक सबमिट करें। वो कल तक देने के लिए एसबीआई को बोल रहे, वो समय मांग रहा है, वो कल तक हो सकता है क्या? आपने पिटिशन डाला था, एसबीआई से साल्वे जी भी उसका आवाज़ सुनाई दिया। जी, क्यों नहीं हो सकता? आज की टाइम में सारा डिजिटलाइज है, तो मुझे नहीं लगता इतना कोई। और जब आप कोई भी बॉन्ड लेते हैं, खरीदते हैं, तब भी आप उसमें डिटेल्स तो भरते ही हैं ना, तो आपके पास तो रिकॉर्ड मेंटेन होगा। तो मुझे नहीं लगता इसमें कोई बड़ी मुश्किल है। और इतना जब पिछली हमारी जब कोर्ट में पिटीशन लगी थी, उसके बाद ही जब कोर्ट ने जजमेंट सुनाया था, तो उसके बाद से तो इन्होंने रिकॉर्ड मेंटेन करना शुरू कर दिया होगा। तो अभी तक आप क्या कर रहे थे? तो मुझे नहीं लगता इसमें कोई बड़ी मुश्किल है। और अगर बैंक ऐसा कहता है तो मुझे लगता है ये सिर्फ और सिर्फ एक्सक्यूज़ है। फरवरी 15 को आदेश दिया था सुप्रीम कोर्ट ने, अभी 2 दिन पहले अभी समय मांग रहे हैं, 26 डेज हो गए, अभी तक क्या क्या बोल के सीजे ने भी पूछा था। जी, निश्चित रूप से ये एक अच्छा प्रश्न है और कोर्ट ने बहुत सही तरीके से पूछा कि अभी तक आप क्या कर रहे थे। तो इसमें मुझे लगता है कि बैंक को अपनी तरफ से स्टेटमेंट देना चाहिए कि वो अभी तक क्या कर रहे थे। थैंक यू। ఇప్పుడు మనతో పాటు పిటిషనర్ ఏదైతే ఎస్బీఐ లేట్ చేస్తుందో లేట్ చేయడానికి గల కారణాలేంటి, డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా, ఎందుకు సమయం కోరుతున్నారని చెప్పి త్వరితగతిన ఈ వివరాలు ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జయ ఠాకూర్. వారి తరపున వారి భర్త కూడా ఠాకూర్ ఈరోజు
వాదనలు వినిపించారు పిటిషనర్ల తరపున. ఇటు ఎస్బీఐ తరపున హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. అంటే ఆధారాలు అనేవి క్లియర్గా లేవు, ఆ వివరాలు అనేవి లేవు. బాండ్స్ రూపంలో వారు అకౌంట్స్ ఓపెన్ చేశారు, కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మా దగ్గర లేవు కదా, కొంత సమయం కావాలంటూ కూడా హరీష్ సాల్వే కూడా తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించడం ఇటు సిజిఐ కూడా, అంటే ఈ అకౌంట్స్ బాండ్స్ కొనుగోలు చేసేటప్పుడే బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి కంప్లీట్గా ఆ డీటెయిల్స్ అనేది సేకరిస్తారు, కానీ డీటెయిల్స్ ఎందుకు సేకరించలేదనేది ప్రధానంగా సిజిఐ కూడా సాల్వేను ప్రశ్నించిన నేపథ్యంలో ఇక వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కంప్లీట్గా రేపటి వరకు ఎస్బీఐను డీటెయిల్స్ అనేవి కంప్లీట్ డీటెయిల్స్ అనేది సమర్పించాలంటూ కూడా వారు కోరారు. అంటే గతంలో ఏదైతే ఫిబ్రవరి 15న ఆదేశాలు జారీ చేశారో త్వరితగతిన ఈ ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి వివరాలు సమర్పించాలంటూ కూడా ఎస్బీఐకి కోరిన నేపథ్యంలో వారు సమయం కోరారు. కానీ మళ్ళా రెండు రోజుల ముందు, అంటే ఈ రోజు కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందని తెలిసిన నేపథ్యంలో 2 రోజులు సమయం కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసును రేపటికి, అంటే రేపు ఎస్బీఐ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించి ఖాతాలు ఓపెన్ చేశారో ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారనే దానిపై కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఎస్బీఐ దగ్గర ఉంటాయి. కాబట్టి ఇది దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకు, నెంబర్ 1 బ్యాంక్ కాబట్టి మీ దగ్గర డీటెయిల్స్ అనేవి ఎందుకు ఉండవు, ఎందుకు సరైన రీతిలో మీరు తీసుకోలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ భూషణ్ కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి వచ్చారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ऐसे मत करो, ऐसे नहीं। भैया आराम से कर लो, सबका हो जाएगा, बस ऑर्गेनाइज कर लो, ठीक है? रेडी है? आगे बढ़ा लो। So the Supreme Court has taken a tough stand on the State Bank's application for extension of time till 30th June to disclose details about the donors of electoral bonds as well as the parties which redeemed those electoral bonds. The court has dismissed the application of the State Bank, pointing out that the data that the court had asked them to give is already available with the State Bank. According to their own affidavit, they have to just submit the details of the donors on the one hand and the details of the parties which redeemed the bonds on the other hand. State Bank was saying we have to do the cross matching, etc. Court has said you don't need to do the cross matching, just give these details to the Election Commission and you have to give it by tomorrow. And thereafter they have said that the State Bank chairman should file an affidavit to this effect. They are not yet taking any contempt action, but they may have to if the State Bank doesn't comply. They have also said that the Election Commission should publish all these details which have been given by the State Bank about the donors and the parties which have received the bonds by 15th of this month, and also the earlier details which were supposed to be given by political parties to the Election Commission about the bonds received by them. Even those details have to be published by 15th of this month. So it's a very good, strong judgment in consonance with the earlier strong judgment that the court had given on electoral bonds. आज सुप्रीम कोर्ट ने इलेक्टोरल बॉन्ड्स के मामले में इलेक्शन कमीशन की ये स्टेट बैंक की अर्ज़ी कि हमको टाइम एक्सटेंड किया जाए 30 जून तक इलेक्टोरल बॉन्ड्स के डिटेल्स देने के बारे में, उसको रद्द कर दिया है और बोला है कि ये बिल्कुल साफ है कि स्टेट बैंक के पास जो इन्फॉर्मेशन कोर्ट ने मांगी थी उनके पास है कि किसने बॉन्ड्स परचेज करे उसके डिटेल्स और किसने बॉन्ड्स वो एनकैश करे उसके डिटेल्स, ये सब स्टेट बैंक के पास है और वो कल शाम तक ये सारी डिटेल्स इलेक्शन कमीशन को दे दें और उसके बाद इलेक्शन कमीशन 15 तारीख तक, इसी महीने की 15 तारीख तक वो सारे डिटेल्स अपने वेबसाइट पर पब्लिश कर दे। और पहले भी जो इन्फॉर्मेशन 2019 से पहले के बॉन्ड्स के बारे में जो पॉलिटिकल पार्टीज़ को देनी थी इलेक्शन कमीशन को, जो उनके पास आ चुकी है, वो सब भी इलेक्शन कमीशन 15 तारीख तक पब्लिश कर दे। उन्होंने स्टेट बैंक ऑफ इंडिया के चेयरमैन को बोला है कि तुम इसका एफिडेविट फाइल करो कि तुमने ये अब आज का आदेश कंप्लाई किया कि नहीं किया। अभी हम कंटेम्प्ट एक्शन नहीं ले रहे हैं, लेकिन अगर बाद में भी नॉन कंप्लायंस हुआ तो हमको शायद लेना पड़ेगा। तो बहुत अच्छा
और बहुत कड़क फैसला जो कि पिछला जो मेन जजमेंट था उसी के तहत आज कोर्ट ने दिया। प्रशांत सर एक सब రైట్ మొత్తం చూసి ఇప్పటివరకు మనం ప్రశాంత్ భూషణ్ మాట్లాడిన విషయాలు మనం చూస్తాం. రేపటి వరకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలనేది ప్రధానంగా కోర్టు ఆదేశించినట్లు కూడా తెలిపారు. ఇక రేపటి సాయంత్రం వరకు కూడా ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే కొన్నారో వారు డీటెయిల్స్ ఎవరెవరి వివరాలు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అని సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించినట్లు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఓవర్ టు స్టూడియో. Right, Shiva. Thanks for the updates.